మహోన్నతుడ దైవ తండ్రి అర్హత లేకుండా కూర్చున్న సన్నిధిలో చెడిపోయిన వాళ్ళు పాప హృదయం కలిగిన వాళ్ళు నాకు పరిశుద్ధ త్యాగాన్ని ధ్యానించే అర్హత నాకు లేదు, మీకు లేదు. మీ కృపను బట్టి, మీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మాత్రం నాకు సహాయం చేయండి, నాయకత్వాన్ని బట్టి నడిపించండి. ఈ త్యాగంలో కోణాన్ని ధ్యానిస్తుండగా నడిపించండి. అందుబడుతున్న అపోదన శక్తుల కాల్చుకోవాలని మనుషులు ఈరోజు త్యాగంలో కోణం యెషయా గ్రంథం 53:5 వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి ఒకసారి చేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. బైబిల్ ప్రకారం ఆదాము నుంచి మనం చూసినట్లయితే దేవుడు పాపం చేసిన ఎవరిని విడిచిపెట్టలే. ఇంకా చెప్పాలంటే దేవదూతల దగ్గర నుంచి చూసినట్లయితే పాపానికి శిక్ష కంపల్సరీ వస్తుంది. ఆదాము దేవుడు విడిచిపెట్టలేదు. పాపం చేసినంత శిక్ష వచ్చేసింది, త్రోసేశారు. కనబడుతూ ఉంది మనకి దేవుని పరిశుద్ధత అక్కడ కనబడుతుంది. ఏదో మధ్యలో ఆయన నిర్ణయం మార్చుకున్నట్లు, స్టార్టింగ్ లో వదిలేసినట్లు అలా ఎక్కడ కనబడుతున్నా. పాపానికి ఖచ్చితంగా దేవుని పరిశుద్ధత శిక్ష కోరుకుంటుంది. ఇలా ఉంటుండగా మనందరం దేవునికి బహుగా దూరం అయిపోయి, పూర్తిగా దేవుని మర్చిపోయి, విగ్రహాలకి మనం అలవాటైపోయి, నిజ దేవుడిలోంచి పక్కకి వెళ్ళిపోయి, సత్యదేవుడిలో సృష్టించిన దేవుణ్ణి కాదనుకొని మనం భయంకరంగా పాపం చేసినప్పుడు మరలా మనం నిజ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, మరలా మనల్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా శిక్ష భరించాలి మనం. ఎందుకని ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన కయ్యూని తోస్తే వెళ్ళిపోను, నా సన్నిధిలో ఉండదు నువ్వు. కయ్యూని అంటాడు, నీ సన్నిధిలోంచి నన్ను తోసేశారు ప్రభు. దేవదూతను దేవుడు తోసారు సన్నిధిలోంచి, పరలోకం నుంచి తోసేశారు. ఆయన ఆదాముని ఏదైనా తోటలో తోసారు, కయ్యూని ఆయన సన్నిధిలోంచి తోసేశారు. చూడండి ఒకసారి ఆదికాండం 14:4. మీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు చేసిన పాపానికి శిక్ష వచ్చింది కయ్యూనికి. అది బైబిల్ మొత్తం మీరు అవగాహన చేసుకుంటేనే యేసయ్య త్యాగం మీకు అర్థమవుతుంది. యేసయ్య త్యాగం అర్థమవుతేనే కన్నీళ్లు కార్చగలరు. కన్నీళ్లు కారుస్తేనే దేవుణ్ణి హత్తుకోగలరు, ప్రపంచానికి ఉపయోగపడగలరు. అన్నిటికి లింక్ ఉందండి. ఇప్పుడు కయ్యూను పాపం చేశాడు, దేవుడు తోసేశారు. దేవదూత పాపం చేస్తే తోసేశారు. ఆదాము పాపం చేస్తే త్రోసేశారు. కయ్యూను పాపం చేస్తే త్రోసేశారు. ఇప్పుడు మనందరం పూర్తిగా దేవుళ్ళలోంచి పూర్తిగా వెళ్ళిపోయాం. ఒకప్పుడు అందరం సృష్టికర్తని, సృష్టించిన దేవుణ్ణి కాదనుకొని, వద్దనుకొని వెళ్ళిపోయి ఎవరికి నచ్చిన పూజలు, ఎవరికి నచ్చిన దేవతలు, ఎవరికి తెచ్చిన పెట్టేసుకున్నాం. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? మొత్తం మనందరం సృష్టికర్తని, మనల్ని సృష్టించిన, మనకి స్వరూపాన్ని ఇచ్చిన, మనకి పోలికనిచ్చిన దేవుణ్ణి కాదనుకుని వెళ్ళిపోయాం. ఇంకా జీవిత కాలంలో మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, అసాధ్యం. కయ్యూని వెళ్ళడం వల్ల వెళ్ళినట్టు కనబడుతుందా? అదే ఏదైనా తోటలోకి ఆదాము మళ్ళీ వెళ్ళినట్టు కనబడుతుందా? పరలోకానికి మళ్ళీ పరలోకంలోకి దేవదూత వెళ్ళినట్టు కనబడుతుందా? చూడాలి. ఇది అర్థమైతే త్యాగం అర్థమవుతుంది. ఇది అర్థమైతే త్యాగం అర్థమైపోతుంది.
లింక్ ఉంది, దయచేసి మీ కాళ్ళు పట్టుకుని అర్థం చేసుకోండి. మరలా దేవదూత పరలోకానికి వెళ్ళలేకపోయాడు పాపం చేయటం వల్ల. మరలా ఆదాము ఏదైనా తోటకు వెళ్ళలేకపోయాడు పాపం చేయటం వల్ల. మరలా కయ్యూను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపం కంటే మనం ఇంకా ఎక్కువ దేవదూత వలె గర్వం ప్రదర్శించాం, కయ్యూను వలె అవిధేయత తిరుగుబాటు చేశాం, లేదంటే మనుషులు బాధ. వీళ్ళందరినీ చూస్తే మన జీవితంలో అన్నీ ఉన్నాయి. అహం ఉంది, గర్వం ఉంది, అపవిత్రత ఉంది, మోసం, అన్యాయం, తిరుగుబాటు, జీవితాలు నాశనం, అన్ని పాపాలు భయంకరంగా మనం చేస్తాం కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ మన దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే అది అసంభవం, అది అసాధ్యం. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయరు. ఎన్ని చేసినా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. అసాధ్యం, అసంభవం, కుదరదు, ఇంకా జీవితంలో కుదరదు. కానీ ఈరోజు మరలా మనం ఆయన సన్నిధిలోకి ఎలా రాగలిగాం, ఆయన సన్నిధిలో ఎలా ఉండగలుగుతున్నాం, ఆయన సన్నిధిని ఎలా అనుభవించగలుగుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం పాపం చేయకపోతే ఓకే, పరిశుద్ధులం అయితే ఓకే, జన్మతః నీతిమంతులం అయితే ఓకే. కానీ మనందరం జన్మతః కర్మతః పాపులం, ద్రోహులం, అన్యాయస్తులం, అక్రమదారులం, దరిద్రులం, చెడిపోయిన బతుకులు మనయన్ని. ఇప్పుడు ఏం జరిగిందంటే సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిపోయింది. ఆయన తీసుకున్నారు. ఎందుకు తెలుసా? బహుగా దూరం అయిపోయిన మనల్ని మరలా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టడానికి మన యేసయ్య శిక్ష భరించాల్సి వచ్చిందండి. ఆయన శిక్ష భరిస్తేనే మన పాప శిక్ష, మన దోష శిక్ష, మన అతిక్రమాలకి మనం చెల్లించాల్సిన శిక్ష మధ్యవర్తిగా యేసయ్య తీసుకుంటేనే మరలా మనం నిజ దేవుళ్ళలోకి, సత్యదేవుళ్ళు, మనం సృష్టించి నిర్మించి పోషిస్తున్న దేవుళ్ళలోకి మనం రాగలిగాం. ఇది మామూలు విషయం కాదు, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నాం, ఆయన సన్నిధిలో గడుపుతున్నాం, ఆయన సన్నిధిలో ఆర్భటిస్తున్నాం, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం. ఇవన్నిటికీ మూలానికి వెళ్తే యేసయ్య మన శిక్ష భరిస్తేనే. ఒకవేళ ఆయన శిక్ష భరించకపోతే, తీసుకోకపోతే మన శిక్ష ఎప్పటికీ మన నిజదేవుళ్ళలోకి, లేకపోతే మన సృష్టికర్త దగ్గరికి మనం వచ్చేవాళ్ళం కాదు. అలాగే చనిపోయి అలాగే నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. రెండోది, బైబిల్ చెప్తుంది పాపానికి జీతం మరణం. మనందరం మరణ శిక్షకు పాత్రులం. మన పాపాన్ని బట్టి మరణ శిక్షకు పాత్రులం. జన్మతః కర్మతః మన పాపాలు బట్టి. ఎందుకు మనం ఇంకా మరణించలేదు? ఇన్ని పాపాలు, మన పాపాలు మనకే అసహ్యంగా ఉంటాయి. మన పాపాలు మనకే, ఇది మనకు అన్నీ తెలియవు. కొన్ని తెలుసు మనం ఏం చేసాం, దేవుడి పక్కలకి అన్నీ తెలుసు. మన పాపాలు మనకే నచ్చకపోతే దేవుడికి ఇంకెంత నచ్చమని ఉంటాం మనం. మరి మరణ శిక్ష మనకెందుకు రాలా? మనం ఇంకా భూమి మీద ఎలా బ్రతుకుతున్నాం అంటే ఆయన మనకు బదులుగా మరణించారు కాబట్టి, మన మరణ శిక్షను ఆయన సిలువలో తీసుకున్నారు కాబట్టి. ఆయనలో పాపం లేదు, మరి ఎందుకు చనిపోవాలి? ఎందుకు మరణించాలి? ఆయన మన శిక్ష, మన మరణ శిక్ష ఆయన తీసుకున్నారు కాబట్టే మనం ఇంకా బ్రతుకుతున్నాం. ఈ స్పృహ అందరికీ ఉండాలి. మనందరం ఈ స్పృహలో బ్రతకాలి. మనకు బదులుగా మరణించారు. మన శిక్ష, మన పాపానికి రావాల్సిన మరణ శిక్ష ఆయన సిలువలో తీసుకున్నారు కాబట్టే మనం ఇంకా సజీవులుగా భూమి మీద బ్రతుకుతున్నాం. మన 2 పాయింట్లు ఈ త్యాగంలో కోణం ద్వారా తెలుసుకోవాలి, హృదయంలో ముద్రేసుకో. ఒకటి, మరణ శిక్ష నుంచి మనం తప్పించబడ్డాం. దానికి ఏమైనా మనం చేసామా? ప్రత్యామ్నాయంగా ఏమన్నా కోట్లు ఖర్చు పెట్టామా? అది ఇంకేమన్నా చేసామా? ఏం చేయలేదు, తప్పించబడ్డాం. కారణం యేసయ్య. మరణ శిక్ష అండి బాబు. ఏమండి, డబ్బు సంపాదించుకోవచ్చు, బంగారం సంపాదించుకోవచ్చు,
పేరు మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే రాదు. మరణానికి మనం పాత్రలం, యోగ్యులం. అలాంటిది ఈరోజు ఇంకా బ్రతుకున్నామంటే ఆయన మన శిక్ష తీసేసుకున్నారు కాబట్టి బ్రతుకుతున్నాం. 2, అసలు ఎప్పటికీ పరిశుద్ధ దేవుని సన్నిధికి మనం రాలేము, జీవిత కాలంలో రాలేము మనం. అసలు అసాధ్యం, అది అసంభవం. ఎందుకంటే మనం పాపులం కాబట్టి. ఆయన సన్నిధిలో పాపులు నిలవలేరు. ఆయన తనకి ఇష్టమైన కొడుకునే ఆదాముని తోసేశారు. ఆయన కయ్యూనే తోసేసాను. దేవుడు దేవదూత అంటే చాలా ఇష్టం. దేవదూత సంతోష పెట్టేవాడు. వాయిద్యాలతో రెక్కలు ఇలా ఆడిస్తే వాయిద్యాలు వస్తూ ఉంటాయి. మామూలు లీడర్ కాదు, ఒకప్పుడు పైర్ లీడరు, మంచి ఆరాధికుడు, మంచి నమ్మకస్తుడు. ఎప్పుడైతే పాపం చేస్తాయి, నువ్వు నాకొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వద్దు ఇక్కడ, నాకు నీలాంటి వద్దు, నాకు నమ్మకస్తుడు కావాలి. నువ్వు నమ్మకత్వంలోంచి పక్కెళ్ళిపోయావు. నాకు యథార్థవంతులు కావాలి నా సన్నిధిలో, నాకొద్దు, ఇలా యథార్థత లేదు, వెళ్ళిపో అని త్రోసేశారండి. ఎందుకంటే ఆయన ఉండలేదు, ఆయన నచ్చదు. కొన్ని విషయాలంటే కొన్ని నచ్చవు. మీలో కొన్ని అంటారు, నాకు ఇలా మాట్లాడితే ఇష్టం ఉండదు, నాకు ఇలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు, నాకు ఇలాంటి ప్రవర్తన ఇష్టం ఉండదు. దేవుడికి యథార్థత లేకపోతే ఇష్టం ఉండదు, దేవుడికి పరిశుద్ధత లేకపోతే ఇష్టం ఉండదు, దేవుడికి నీతి లేకపోతే ఇష్టం ఉండదు. ఎప్పుడైతే దేవదూతలో పాపం మొదలైందో దేవుడికి నచ్చలేదు, త్రోసేశారు. సర్వలోకానికి నీతిమంతుడైన ఆ మంచి దేవుని సన్నిధిలో నాలాంటి చెడుపురు ఎలా ఉన్నాడో, ఎలా ఉంచుకుంటున్నారో, ఎలా రప్పించుకున్నారో, అసలు ఇదేం ప్రేమో, ఇదేం త్యాగో నాకు అర్థం కావట్లేదు. ఆయన వచ్చి చూద్దాం, ఇంత కష్టపడితే ఈరోజు మీ సన్నిధిలో కూర్చున్నాను ప్రభు. ఏనాడు ఆలోచించలేదు తండ్రి. ఏదో వచ్చేసాను అనుకున్నాను, దేవుడు నమ్ముకున్నాను, వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నాను అనుకున్నాను. కానీ మీ పరిశుద్ధ సన్నిధిలో కూర్చుంటానికి మీరు ఎంత బలైపోయారో ఈరోజు అర్థమవుతుంది తండ్రి. నీ పరిశుద్ధ సన్నిధిలో కూర్చోవాలంటే మీరు నా దోష శిక్ష భరించాలి. మీరు నా శిక్ష తీసుకుంటేనే ఏమని వర్ణించమంటారు తండ్రి, ఏ విధంగా కొనియాడమంటారు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పాపం నేను చేస్తే మీరు శిక్ష భరించడం ఏంటంటే, అసలు మీరే తీసుకోవాలి శిక్ష, మీకేం సంబంధం ఉంది తండ్రి? నేను కదా శిక్షకు పాత్రుడు. నేను ఇష్టపడి పాపం చేశాను, నాకు నచ్చి పాపాలు చేశాను. శిక్ష కదా రావాలి న్యాయంగా. నేను కదా వెలువయ్యబడాలి. గర్వాంతుడైన దేవదూత నీ సన్నిధిని పోగొట్టుకుంటే నేను ఇంకా గర్వాంతుడుగా తండ్రి. నేను ఎలా ఉన్నాను మీ సన్నిధిలో నాకు అర్థం కావట్లేదు. ఆదాము అవిధేయుడైతే నేను నిత్యము అవిధేయతే కదయ్యా చూపించేది. ఆదాము తిరుగుబాటుదారుడైతే మీ సన్నిధిని కోల్పోతే నేను కూడా కోల్పోవాలి కదా. కానీ నేనేంటి ప్రభు వచ్చి మీ సన్నిధిలో ఉన్నాను, మీ మందిరంలో నేను ఎలా వచ్చి కూర్చున్నాను, ఇది ఎలా సాధ్యమైంది? నా శిక్షణ తీసుకోవడం ఏంటిదండి? నాకు బదులుగా మీరు మరణించడం ఏంటో, నా శిక్ష మీ మీద పడటం ఏంటో, ఎంత ప్రేమ ఏంటో అందట్లేదు. అసలు నా ఊహకు అందట్లేదు. నాకు అయ్యో, నాకు పాపమే తెలుసు, పాపమే వచ్చు, పాపమే అర్థం ఉంది, కానీ పరిశుద్ధత నాకు అర్థం కాదు ప్రభు. నాకు మంచి తెలియదు తండ్రి. మంచి నేను అర్థం చేసుకోలేనయ్యా, అది నాకు
పౌలు అంటున్నాడు, మంచేది నాలో నివసించదు అంటున్నాడు తండ్రి. మరి నాలో కూడా అంతే కదా. నేను కర్మత పాపినయ్యా. నాది పాపపు హృదయం, పాపపు స్వభావం, పాపపు మనస్సు తండ్రి నాది. అలాంటిది నేను మీ పరిశుద్ధ త్యాగాన్ని ఎలా వర్ణించగలను? అసాధ్యం, అసంభవం. నాకు అందట్లేదు బాబు, నాకు సహాయం చేయండి, నా చేయి పట్టుకోండి తండ్రి. చాలా ధ్యానించాలండి, చాలా కన్నీరుగార్చాలండి. వడాడి నా తండ్రికి థాంక్స్ చెప్పాలను, నా తండ్రిని ప్రేమించాలను, నా తండ్రిని హత్తుకోవాలను, నాకు ఇష్టమైన బిడ్డ నీ మీద చూపించుకోవాలను డాడీ. మీకు దగ్గర వారు తండ్రి ఇంత సాహసం చేయాలను తండ్రి. అయ్యా నేను అడగలేదు కదా శిక్ష తీసుకోమని. శిక్ష తీసుకోవడం ఏంటి? నేను కఠినాత్ముడి తండ్రి, కసాయోడిని తండ్రి, కఠినాత్ముడి తండ్రి, కఠిన హృదయం అయ్యా. ఎంత త్యాగం చేసిన కృతజ్ఞత చెల్లించని దరిద్రమైన హృదయం అయ్యా. దేహం చీలుతున్న దాహం వేస్తున్నా సరైన చూస్తూ ఎందుకంత మరణ శిక్ష అనుభవించాలో తెలుసా? ఎందుకంత వేదన భరించాల్సి వచ్చిందో తెలుసా? మళ్ళీ నిన్ను ఆయన సన్నిధిలో నిన్ను చూడాలనుకున్నారు ఆయన. నువ్వంటే పిచ్చి ప్రేమ. ఆయన కళ్ళ ఎదుట నువ్వు ఉండాలని కోరుకున్నారు ఆయన. ఆయన సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టడం కోసం భయంకరమైన శ్రమలు భరించారు ఆయన. ఆయన గమ్యం ఏంటో తెలుసా? బహుదూరం అయిపోయినా నిన్ను తెచ్చుకొని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి రోజు నిన్ను చూసి మురిసిపోవాలని పిచ్చి ప్రేమ. ఎవడైనా నాశనం అవ్వాలని కోరుకుంటాడు, బాధ పెట్టినోళ్ళు. నన్ను మోసం చేస్తావని అంత చూస్తారంటారు తండ్రి. మీరేంటయ్యా మోసం చేసి నన్ను తెచ్చుకుంటారు, ద్రోహం చేసిన నన్ను, పాపం చేసిన నన్ను తెచ్చుకుని మీ సన్నిధిలో కూర్చోబెట్టుకుని ఆరాధిస్తారేంటి? ఇదే పిచ్చి ప్రేమ తండ్రి. బాబు నాకు అందట్లేదు, పిచ్చి పట్టేస్తుంది తండ్రి. దేహం చీలుతున్న దాహం వేస్తున్నా ధారంతరక్తమైన ఆగలేదు.
పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను, కనబడుతున్నది మీ త్యాగం, ప్రాణం పోతున్న పనియా బలియాగం, ప్రాణం పోతున్న పనియా బలియాగం. సరే, ఆయన చూడాలి. నీ పాపాన్ని బట్టి నా పాపాన్ని బట్టి నరకంలో ఉంటే చూసి ఆనందించాల్సిన దేవుడు, శభాష్, నువ్వు అక్కడే ఉండాలి. నీకు చేసిన దానికి. కానీ ఆయన ప్రేమ ఏం చేసింది తెలుసా? ఆయన త్యాగం ఏం చేసిందో తెలుసా? తీసుకొచ్చి నిన్ను ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి. నాకు ఇది ఈ మాట చాలా గుండు బయలుపోతుంది. ఆయన సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలో, మహాదేవుని సన్నిధిలో కూర్చోవడం ఏంటి? పాపాత్ములం మనందరం, ద్రోహులం, అపవిత్రులం, చీడ పురుగులం, సృష్టికర్తనే కాదనుకొని భయంకరంగా వ్యతిరేకంగా జీవించిన వాళ్ళం, వద్దనుకున్న వాళ్ళం. ఈరోజు అసలు ఆయన సృష్టికర్త, విశ్వ నిర్మాత, ఏకైక దేవుడు అండి. ప్రపంచాలను పరిపాలిస్తున్న ఏకైక దేవుని సన్నిధిలో అసలు ఇదేం ప్రేమో, ఇదేం త్యాగమో అర్థం కావట్లేదు. బాబు, ఈరోజు నాకు క్లారిటీ వచ్చింది. ఎలా నేను ఆయన సన్నిధిలోకి రాగలిగాను? మోసగాడిని, అబద్ధికుడిని నాశనం చేశాను, జీవితాలు నాశనం చేసిన ఒకప్పుడు. ఈరోజు ఎలా కూర్చున్నా ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన సన్నిధిలోకి నేను ఎలా వచ్చానంటే నా యేసయ్య త్యాగం వల్లే, ఆయన బలియాగం వల్లే నేను వచ్చాను. అర్థమవుతుంది నాకు. కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా, కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానక చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై, ఏ దారి కానక సిలువనైకి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితిరా, విడిపించితిరా. నీ ప్రాణ త్యాగముతో కలువరిగిరిలో సిలువధారి అయి కలువరిగిరిలో సిలువధారి అయి అన్యాయపు తీర్పునంది ఘోరమైన శిక్షను, ద్వేషాన్ని స్వరతో అన్యాయపు తీర్పునంది ఘోరమైన శిక్షను, నా
త్రోసినప్పుడు, ఆదామును త్రోసేసినప్పుడు, కయ్యూను త్రోసినప్పుడు బ్రహ్మ మరి నన్ను త్రోసేయకుండా తెచ్చుకోవడం ఏంటయ్యా? నేను వాళ్ళకంటే దారుణంగా ఉన్నాను కదా ప్రభు. ఈరోజు నాకు అర్థమైందంటే నేను ఎలా వచ్చాను మీ సన్నిధిలోకి. మీ సన్నిధి అన్నిటికంటే విలువైంది. సృష్టిలోనే ఏకైక దేవుడు మీరు, మహాదేవుడు, పరిశుద్ధ దేవుడు మీరు. మీ సన్నిధిలో కూర్చోవడం అంటే సామాన్య విషయం కాదు, మామూలు ధన్యత కాదు, ఇది మహాధన్యత అయ్యా. మీ సన్నిధిలోకి ఎలా వచ్చాను ఈరోజు నాకు బాగా క్లారిటీ వచ్చింది. మీ దయ వల్ల చాలా బాగా క్లారిటీ వచ్చింది తండ్రి. మీరు శిక్ష అనుభవిస్తే, మీరు శిక్ష తీసుకుంటేనే నా దోష శిక్ష అంతా మీరు భరించి మీకు దూరం అయిపోయిన, మీకు బహు దూరం అయిపోయిన, మీకు శత్రువుగా ఉన్న నన్ను తెచ్చుకొని మీ సన్నిధిలో కూర్చోబెట్టుకున్నారయ్యా. ఈరోజు మీ సన్నిధిలో ఆనందిస్తున్నాను, ఆర్భటిస్తున్నాను తండ్రి. నేను మళ్ళీ మీ సన్నిధికి రావాలంటే మీరు నెలకొట్టబడాలా? నేను వచ్చి మీ సన్నిధిలో కూర్చోవాలంటే శిక్ష భరించాలా? మీరు అది మరణ శిక్ష భరించాలా? బాబోయ్ పిచ్చి పడుతుంది ప్రభా, చాలా ప్రభా, దారుణంగా ఉంది ప్రభా. నన్ను మీ సన్నిధికి తెచ్చుకుంటానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందా, ప్రాణం పెట్టాల్సి వచ్చిందా, రక్తం చిందించి. అయ్యో నా పాపం ఎంత ఘోరమైంది, నేను ఎంత ఘోరమైన పాపినయ్యా. చాలా సంతోషంగా ఉంది ప్రభా నా కోసం. అయ్యా మీరు చేసిన త్యాగాన్ని ధ్యానిస్తుంటే నా హృదయం పలకరించిపోతుంది. మీకు దగ్గర అవ్వాలనుంది, మీతో మిమ్మల్ని హత్తుకోవాలనుంది, మీతో నిజమైన స్నేహం చేయాలనుంది, మీతో బంధం కలిగి ఉండాలనుంది డాడీ. సహాయం చేయాలి. నా బంగారు తండ్రి వయ్య, నా ముద్దుల తండ్రి వయ్య, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ ప్రియుడి వయ్య. లవ్ యూ సో మచ్ డాడీ, లవ్ యూ డాడీ. నన్ను మళ్ళీ మీ సన్నిధిలో తెచ్చుకున్నందుకు, నాలాంటి ఘోర పాపికి మీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు, మీ సన్నిధిలో ఉండే ధన్యత ఇచ్చినందుకు సరులు కూర్చోడానికి ఎంత చరగా ఉందా తండ్రి, ఎందుకలా గుర్తించలేదు తండ్రి. నేను వచ్చేసాను అనుకుంటాను తండ్రి. కూర్చుందోను మీ సన్నిధిలో. ఎంత కష్టపడితే వచ్చిందయ్యా ఈ భాగ్యం నాకు. కూర్చుందోను మీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును మీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందోను మీ సన్నిధిలో
పరిశుద్ధ త్యాగాన్ని ఎందుకు నేను గుర్తించలేదు? ఎందుకు త్యాగానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు? ఎందుకు నేను త్యాగాన్ని బట్టి నిత్యం కన్నీళ్లు గార్చలేదని బాధంతా నలిగిపోతుంది తండ్రి. ఇటువంటి తండ్రినా నేను బాధ పెట్టింది, ఇటువంటి తండ్రినా నేను దుఃఖ పెట్టింది. నా శిక్షను తీసుకొని నన్ను మహాదేవుడి సన్నిధిలో కూర్చోబెట్టిన తండ్రినా నేను ఏడిపించింది 8 సంవత్సరాలు. ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి. మీ సన్నిధిలోకి వచ్చాక మీ సన్నిధిలోకి వచ్చాక మీరు తెచ్చుకున్న తర్వాత ఇంకా పాపాలు చేశాను, ఇంకా మోసం చేశాను, ఇంకా అన్యాయం చేశాను, అపవిత్రంగా జీవించా, అహంకారిగా జీవించా, గర్వాంధుడుగా జీవించాను. ఎంత ఏడ్చాను తండ్రి, ఎంత దారుణంగా జీవించి ఇంకా చాలు ప్రభు, ఇంకా చాలు ప్రభు, ఈ బ్రతుకు చాలు, ఇక నరకాన్ని తోసేయండి ప్రభు. నేను ఇక్కడ ఉండకూడదు ప్రభు, మీ సన్నిధిలో నా అంటూ ఉండకూడదు, అస్సలు ఉండకూడదు ప్రభు. మోసగాళ్ళు అన్యాయస్తులు ఉండకూడదు. మీ సన్నిధిలో పరిశుద్ధులు ఉండాలి, మీ సన్నిధిలో నమ్మకస్తులు ఉండాలి, మీ సన్నిధిలో పవిత్రులు ఉండాలి తండ్రి. మీ సన్నిధి గొప్పది, మీ సన్నిధి విలువైంది, మీ సన్నిధి బలమైంది, మీ సన్నిధి ఘనమైంది. అయ్యా పరిశుద్ధులు ఉండాలి తండ్రి, నీతిమంతులు ఉండాలి, నమ్మకస్తులు యథార్థవంతులు ఉండాలి. నాలంటోడు ఉండకూడదు, చచ్చిపోతే బాగుంటుంది. ఈ సన్నిధిలో నేను ప్రాణం విడిచిపెట్టేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు నా తండ్రిని దుఃఖపెట్టిన బ్రతుకు, నా దేవుడిని బాధ పెట్టిన బ్రతుకు, నాకు బదులుగా మరణించిన నా తండ్రిని సిలువేసే బ్రతుకు నాకొద్దు. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు నా మీద, ఎన్ని కలగన్నారు. నా బిడ్డ వస్తాడు, నా కుమారుడు వస్తాడు, నా సన్నిధిలోకి వచ్చి నన్ను సంతోష పెడతాడు. నేను త్యాగం చేశాను కదా, నా త్యాగాన్ని గుర్తిస్తాడు, నా బిడ్డ నాతో ఉంటాడు అని ఎన్ని కలలు కన్నారు, ఎన్ని ఆశలు కన్నారు. సన్నిధిలోకి వచ్చాక ఎక్కువ పాపం చేశాను, ఎక్కువ ద్రోహం చేశాను. బయట ఉన్నప్పుడు కంటే మీ సన్నిధిలోకి వచ్చిన తర్వాతే బాప్తిసం పొంది వద్దు, నాకు అర్థమవుతుంది నేను ఎంత పాపం బతుకు, ఎంత రోత బ్రతుకుతున్నాను అర్థమవుతుంది. ఈ త్యాగానికి తగ్గట్లుగా బ్రతికితే బ్రతకాలి, లేదంటే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలి. ఇలా మిమ్మల్ని దుఃఖ పెడుతూ, మిమ్మల్ని గాయం చేస్తూ, మిమ్మల్ని మోసం చేస్తూ ఇలాంటి బ్రతుకు నాకు వద్దు తండ్రి. నాకు మంచి బ్రతుకు, నేను పవిత్రుడిగా మారాలి, పరిశుద్ధుడిగా మారాలి, నీతిమంతుడిగా మారాలి. తండ్రి లోపం లేని సేవకుడిగా, వేలెత్తి చూపిస్తానికి సాధారణ గారి మనుషులు గాని ఎవరికి వేలెత్తి చూపించేలాగా నేను ఉండకూడదు. పర్ఫెక్ట్ గా ప్రభా, పర్ఫెక్ట్ గా బ్రతకాలని ప్రభా. కన్న తండ్రి అనేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.